మాలసింహం. రాష్ట్రానికి ఈ మాలలకి ఎడుతిరుగున ఆయన నాయకత్వమే ముందుకు రావాలి. అందరం మనం వెనకాల ఉండాలి. మరి గవర్నీలైన జీవి హర్ష్ కుమార్ అన్న మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ జై భీములు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. మాజీ శాసనసభ్యులు ఎలీజా గారికి, నా సోదరుడు ఆనంద్ శేఖర్ గారికి, అలాగే సభ్యుని మోహన్ రావు గారికి ఈ ఆర్గనైజ్ చేసి వెరీ షార్ట్ పీరియడ్లో దగ్గరికి వచ్చేసినందుకు ఆయన, అలాగే చాలామంది వేదిక మీద పెద్దలు చాలామంది ఉన్నారు. అలాగే మడకసిర నుంచి, మడకసిర అంటే 1 అవర్ బెంగళూరు, 1 అవర్ కూడా కాదు, 45 మినిట్స్. ఈయన నాకు అక్కడ మడకసిర అక్కడ మాల సంఘం అధ్యక్షులు ఈయన. వీళ్ళందరూ కూడా నన్ను అక్కడికి పట్టుబట్టి ఒక ఫంక్షన్ తీసుకెళ్ళి వేలాది మందితో ర్యాలీ చేశారు. వేలాది మంది అక్కడ లోకల్గా ఉన్న లీడర్స్ అందరూ నన్ను ఇట్టి పరిస్థితుల్లో తీసుకురాకూడదనే సరే, మాకు ఎవ్వరూ అవసరం లేదు, మాకు హర్ష్ కుమార్ కావాలని చెప్పి వాడు తీసుకుని వెళ్ళి ఆ 1K ఓబమ్మ అని చెప్పి ఒక ధీరురాలు ఉంది అక్కడ. ఆ ధీరురాలు ఏం చేసిందంటే ఒక రాజ్యాన్ని ఇంకొక రాజ్యం ముట్టడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈ 1K ఓబమ్మ అన్న ఆవిడ భర్త ఇక్కడ కోట గోడల్ని కాపలా కాస్తూ ఉన్నాడు. ఆయన కోట గోడను కాపలా కాస్తూ ఉంటుంటే వీళ్ళు కాపలాదారులు అనమాట. ఇది భోజన సమయానికి ఆవిడ వచ్చింది. వచ్చి భోజనం చేయమంటే నేను కాపలా కాస్తున్నాను కదా అని అంటే, అప్పుడు నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి భోజనం చేసిరా, నేను నువ్వు వచ్చే వరకు కాపలా కాస్తానని చెప్పి ఆవిడ కాపలా కాసింది. కాపలా కాస్తే దండయాత్ర కన్నం పెట్టి లోనకు రావడానికి ప్రయత్నిస్తే ఒక్క ఆవిడ వీరోచితంగా మాట్లాడి పోట్లాడి వందలాది మందిని చంపి ఆ రాజ్యాన్ని రక్షించింది. ఇది నిజంగా జరిగిన కథ. ఆవిడ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని ఆ రాజు ఆవిడ్ని ఆ కులదేవత కింద కూడా ప్రకటించుకోవడం కూడా జరిగింది. దానికి గుర్తుగా మడకసిరలో వాళ్ళ ఉత్సవాలు జరుగుతాయి. చాలా భారీ ఎత్తున నన్ను వెండి రథం మీద తీసుకెళ్ళి ఊరేగించి అంత ఇదిగా చేశారు. ఇకపోతే ఎలీజా గారి గురించి తెలుసు మనందరికీ. ముక్కుసూటిగా పనిచేసే మనిషి కాబట్టే మళ్ళీ రెండోసారి టికెట్ ఎవరు అది. అలాగే ఆనంద్ శేఖరు నేను చూస్తూ ఉంటాను. ఎప్పుడు నేను ఆ జంగారెడ్డిగూడ ఏరియా వెళ్తే ఆ ఏరియా చుట్టుపక్కల ఒక్క నియోజకవర్గం కాదు, ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా ఒక ఆఫీసు మెయింటైన్ చేసుకుంటే అందరినీ ఆదుకుంటూ ముందుకెళ్ళే మనిషి. ఇక్కడ మోహన్ ఉన్నాడంటే పోలవరం అంటే మోహన్ అంటే పోలవరం. అలాగే పోలవరంలో రామకోటేశ్వరరావు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు నాకు. అలాగే చోళరాజు నిడదవోలు. వీళ్ళందరూ సామాన్యులు కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక గొప్ప మనుషులు, గొప్ప ఉద్యమాలు చేసిన వాళ్ళు, ఎవరికి వాళ్ళే. కానీ మనందరిలోనూ ఐకమత్యం లేదని చెప్తా ఉన్నారు. నిజమే. నేను చిన్నప్పటి నుంచి డిగ్రీ క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు, అదిగో చేయెత్తది ఆర్ట్స్ కాలేజీలో నా బ్యాచ్మేట్. అది BA, ఆయన BA, నేను BSc. అప్పటి నుంచి కూడా నేను పాలిటిక్సే. అప్పుడు కూడా నేను యూనియన్ ప్రెసిడెంట్కే, అంతేగాని మన సంఘాల గురించి ఎప్పుడు కూడా ఓపెన్గానే పోటీ చేయడానికే ప్రయత్నించాలి. ఇంటర్మీడియట్లో ఏంటి, డిగ్రీలో ఏంటి, పీజీలో ఏంటి, యూనివర్సిటీ ఎక్కడైనా సరే. కాబట్టి నేను సుందర చైతన్యానంద స్వామి నా గురించి వెళ్ళిపోయాడు ధవళేశ్వరం నుంచి.
ఆ పోరాటం ఉన్నది ఇప్పుడు ఈ పార్లమెంటు అయిన తర్వాత మొదలైంది కాదు. నా చిన్నప్పటి నుంచి ఆ పోరాట బాటలో ఉన్నవాడిని. ఇప్పుడు కొత్తగా నేను చేసేది ఏం లేదు, ఆ బాటనే కొనసాగిస్తూ ఉన్నాను. పార్టీల్లో పనిచేసిన పార్టీల్లో జనరల్గా ఎస్సీలు అనేటప్పటికల్లా ఒక పెత్తందారి వ్యవస్థలో చేతిలోని మనిషిని తీసుకుని పోటీకి నించోబెడతారు. అది ఇంట్లో పాలేరునో లేకపోతే డ్రైవర్నో. ఈ సిస్టమ్ అలాంటి సిస్టమ్. ఎక్కడ ఛాలెంజ్ చేసే టికెట్లు తెచ్చుకున్నాను తప్పితే రాజమండ్రి మేయర్ కానీ లేకపోతే పాయకరపేట కానీ ఎంపీ కానీ రెండోసారి ఎంపీ కానీ ఎప్పుడు సరెండర్ అయ్యి నా బుర్ర కింద దించుకుని ఎప్పుడు నేను టికెట్ తెచ్చుకున్నాను, నెగ్గాను. జాతికి ఉపయోగపడాలి. నేను ఎందుకున్నాను? ఎవరి మీద నా అన్యాయం జరిగితే ఎందుకు వెళ్తాను నేను? అరే వివక్ష నాది ఇక్కడ ఈ సంఘంలో ఉంది, ఈ సమాజంలో ఉంది. మనల్ని కొంత తక్కువగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు కొడితే మనం పడాలన్న ఒక భయంకరమైన ఆలోచనతో ఏంటాడు అది తిరగబడేది ఏంటి, రై రా ఏంద్రా పట్టుకొని కొట్టి మాల నా కొడక. ఇటువంటి సంస్కృతి చాలా కాలంగా పెరిగిపోయి ఈ రోజున యువతలో కూడా, ఈ మధ్యకాలంలో యువతలో కూడా, మొన్న కైకలూరు వెళ్ళాను, మొన్న మధురపూడి, గాడాల, ఇలాగా చాలా చోట్ల ఎక్కడ చూసినా కానీ, ఇక్కడ ఇంతకుముందు పోలవరం వెళ్ళాను, అంతకుముందు చింతలపూడి వెళ్ళాను. ప్రతి చోట ఏంటంటే ఒక అహంభావపూర్వకంగా దాడి చేసి దానికి ప్రభుత్వాలు సపోర్ట్ చేసి ఎంతోమంది బలైపోతున్న పరిస్థితుల్లో ఎక్కడ ఏది జరిగినా వెళ్ళడం అన్నది వెళ్తాను. అక్కడ అన్యాయాన్ని ఖండిస్తాను. అది ఏ పార్టీ అయినా సరే, ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల్లోనూ చేశాను. ఒక్క ఎస్సీల గురించే నేను వెళ్ళా, అన్ని కులాల గురించి వెళ్ళాను. అందరికన్నా బ్రాహ్మణుల గురించి వెళ్ళినప్పుడు ఎక్కువ రోజు జైల్లో ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 48 రోజులు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనందరం కూడా అలా ఉండకూడదు. ఎక్కడ ఏమి జరిగినా కానీ అన్యాయం జరిగినప్పుడు మనం గళం విప్పాలి. గళం విప్పి మనం ప్రశ్నించాలి. ప్రశ్నించడానికి మనం అక్కడ తక్కువ జనం ఉంటే, నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు లీడర్స్, ఎవడొకడికి ఫోన్ చేసి రప్పించుకోవాలి. ఎన్నో గొడవలు జరుగుతూ ఉన్నాయి. నేను చేసిన ఉద్యమాలు బహుశా ప్రపంచంలో ఇప్పుడు దాకా ఎవరు చేసి ఉండరేమో, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎన్ని ఉద్యమాలు అంటే ఎన్ని చోట్లకి వెళ్ళానంటే అన్ని చోట్లకి నేను తిరుగుతూనే ఉంటాను. ఎక్కడ మనకుసారండి, పొద్దున్న వెళ్ళి మళ్ళీ రాత్రికి వచ్చేసేవాడి. 900 కిలోమీటర్లు. అనంతపూర్లో స్నేహలత అనే అమ్మాయి చనిపోతే వెళ్ళాను. అమ్మాయిని చంపేశారు. మంచి స్పోర్ట్స్ గర్ల్ అమ్మాయి, ఎస్సీ అమ్మాయి. ఓన్లీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయింది. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిన తర్వాతే ఆ అమ్మాయికి అన్నీ వచ్చినాయి, ప్రభుత్వం నుంచి రావాల్సింది. మీకు తెలుసు బక్కిసీను, ఇటువంటి మామిడి చెట్లు వెళ్ళిపోతే 2 కాయలు ఏరుకున్నాడని చెప్పేసి 2 గుడ్లు పీకేసి వెనక నుంచి కర్రతో పొడిసి పంచాయతీ ఆఫీస్కి తీసుకొచ్చి ఉరేశారు. నేను వెళ్ళకపోతే 5 లక్షలకి సెటిల్మెంట్. వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాను, పొలం ఇప్పించాను, అన్నీ. ఎందుకు చేస్తున్నాను? ఇది నా బాధ్యత. ఇది నాకు 2 సార్లు మీరు పార్లమెంట్కి నన్ను పంపించారు కాబట్టి ఇది నా బాధ్యత కింద చేయాలి. బాధ్యత కింద చేస్తున్నాను. జాతి ఆపదలో ఉన్నప్పుడే నేను జాతి దగ్గరికి వస్తాను తప్పితే జాతి పేరు చెప్పుకుని డబ్బులు సంపాదించడానికి మటుకు ఎప్పుడూ నేను రాని చెప్పి మీరు చెప్తా ఉన్నాను. ఎప్పుడైనా సరే రాజమండ్రి మీటింగ్ అయినా జాతి ఆపదలో ఉన్నప్పుడే వచ్చాను. కబడ్దార్, ఎవరికి దమ్ము ఉంది? ఎవడన్నా మీటింగ్లో మాట్లాడాడా? ఎవడన్నా ప్రశ్నించాడా?
మీరెవరు మమ్మల్ని విడదీయడానికి అని చెప్పి గట్టిగా ప్రశ్నించి ఆ రోజున ఎదుర్కొన్నాను కాబట్టి ఆ రోజు ఆగిపోయింది. ఇప్పుడు కోర్టులు అప్పుడు మనకు సపోర్ట్గా ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. మళ్ళీ మారుతుంది సిస్టమ్. అది వదిలేసాము అని అనుకోవద్దు. నేను నాలో ఊపిరినంత వరకు వదలను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ షెడ్యూల్ కులాలన్నాయి కలిసే ఉండాలి, కలిసే రాజ్యాధికారం చేపడతాయని చెప్పి భారతదేశం అంతా కూడా రాజ్యాధికారం చేపడతాయని చెప్పి మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? మళ్ళీ మనకి గొడవలు, మీటింగులు పెట్టుకుంటారు. ఆ యొక్క కుర్చీ గురించి అతను కొట్టించాలని చూస్తారు, ఇతను కొట్టించాలని చూస్తారు. నేను చూశాను గుంటూరులో. కాబట్టి ఇది కాదు. మనం ఈ రోజున పోలవరం చారిత్రాత్మక మీటింగ్ అవబోతుంది. ఒక చారిత్రాత్మక నిర్ణయం ఈ కొబ్బరి తోటలో మనం మామిడి తోటలో మనం తీసుకోబోతున్నాం. ఏం మామిడి తోట అది? ఇది రాజుగారి మామిడి తోటలండి. శ్రీమంతుల్లో మామిడి తోట ఇది. దేవరకొండ మామిడి తోట తోపులో తీసుకొచ్చేమంటాడు కదా. ఇది మామిడి తోటలో ఒక చారిత్రాత్మక నిర్ణయం ఏంటంటే, దీని ముందు ఆ నిర్ణయానికి ముందు ఇంకొకటి చెప్తాను పోలవరం గురించి. పోలవరం అంటే దోపిడీ. పోలవరం అంటే ప్రభుత్వాలు దోపిడీ చేసిన ఒక ప్రాజెక్టు పోలవరంలో కడుతున్నారు. దాని యొక్క పోలవరం మొదలుపెట్టినప్పుడు దాని అంచనా వ్యయం ఎంతంటే 6,000 కోట్లు. ఇప్పుడు పోలవరం యొక్క అంచనా వ్యయం ఎంతో తెలుసా? ఎవరికైనా తెలుసా? 56,000 కోట్లు. ఎవరన్నా సరే 66,000 కోట్లు. 63 నుంచి మళ్ళీ 3 కోట్లు పెంచారు. 66,000 కోట్లు. ఎక్కడ 6,000, ఎక్కడ 66,000? ఏ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వస్తే ఆడు కాంట్రాక్టర్ని మార్చేస్తూ ఉంటాడు. అతనికి తగ్గిన కాంట్రాక్టర్ని పెట్టుకుంటాడు, దోసేస్తాడు. ఇంత దోసేస్తూ ఉన్నారు కదా. ఈ మామిడి తోటలకు వచ్చి రోడ్డు చూశాను. ఓ 10 సంవత్సరాల క్రితం వచ్చాను ఇక్కడికి. అప్పుడు రోడ్డుని ఇప్పుడు వరకు కూడా వేయించలేదండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రోడ్లన్నీ వేసేస్తానంది. తీరా చూస్తే ఇక్కడ పోలవరంలో కోట్లు దోసి పోలవరం రోడ్లే బాగాలేదంటే ఎవరాలండి అసలు? ఎంత దారుణం అండి ఇది. ఇకపోతే ఈ చారిత్రాత్మక నిర్ణయం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా జరుపుదాం. మనందరం కలిసి జరపాల్సిన సమయం వచ్చింది. ఆ చారిత్రాత్మక నిర్ణయం ఏంటంటే, 25 జిల్లాల్లోనూ 25 పార్లమెంట్లోనూ పార్లమెంటుకి 100 మంది చెప్పున విశాఖపట్నంలో ఒక మేధో మదన సదస్సు, మాలల సదస్సు జరపబోతున్నాం. మీరందరూ మాట్లాడుతూ ఉంటుంటే ఇక్కడ అప్పటికప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఇది. నిజమే, దీంట్లో ప్రతి పార్లమెంట్లో ఒక 100 మందిని అంటే ఈ 100 మందిలోనే అంతర్జాతీయ ప్రెసిడెంట్లు కానించి అందరూ ఉంటారు. కాబట్టి అందరినీ, ఒక మాల సామాజిక వర్గాన్ని, మీరు నాయకులు అన్న వాళ్ళు ఎలా పోతే మటుకు కాలర పట్టుకోండి. అంటే ఇక్కడ పోలవరం ఉన్న వాళ్ళ గురించి ఏమి నేను మాట్లాడట్లేదు. నా వీడియో రాష్ట్రం అంతా వెళ్తుంది కాబట్టి ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి మాల నాయకుడిని ఆ సదస్సుకి పంపించండి. 3 రోజులు, 29, 30, 31 జాన్యువరి. ఇది నవంబరు, అది జాన్యువరి. ఎమ్మెల్యేలు కాడి నుంచి అన్ని పార్టీలోని పిలుద్దాం.
మేధోమదనం మనలో ఐక్యమత్యం తేడానికి ప్రయత్నిద్దాం. వచ్చిన వాళ్ళతో ఒకవేళ ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఒక అభ్యంతరాలు వాళ్ళ పార్టీ పెడితే వాళ్ళని పక్కన పెట్టేద్దాం. మనం నిర్ణయం తీసుకుందాం. వాళ్ళని గౌరవించి పిలుద్దాం, ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళని, మాల వాళ్ళని, అలాగే ఉద్యోగస్తుల్ని, అందరినీ చేసి మనం ముందుకు వెళ్ళకపోతే ఈ జాతి ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా దాడులు పెరుగుతాయి, ఇంకా జాత్యాంకారం పెరుగుతుంది, వివక్ష పెరుగుతుంది. ఈ మేధోమదన సదస్సు ద్వారా ఇవన్నీ కూడా అరికడదామని తెలియజేస్తూ, మరి చాలా సేపు అయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. తమ్ముడు మోహన్